నేనేం చెప్తున్నానంటే ఆదాము హవలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఒకసారి చూద్దాం. ఆదాము హవలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారండి దేవుడు? ఒకే ఆజ్ఞ. ఆదాము హవలకు బ్రదర్ ఒక్క ఆజ్ఞ ఇచ్చినాడు. ఒకే ఒకటే ఒక ఇచ్చినాడు సార్. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒకటి. తర్వాత ఇజ్రాయేలీలకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి సుమారుగా? 613 610, కొంతమంది 650 అని కూడా అంటారు. సుమారు 613 ప్లస్ 10 అండి, 23 అండి. సుమారుగా ద్వితీయ ఆజ్ఞ 613, ప్రాథమిక ఆజ్ఞలు 10. ఓకే, 623 సుమారుగా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ఇదేమో ఇజ్రాయేలీలకి. క్రైస్తవులకు 2 ఆజ్ఞలు. కానీ నేను ఇప్పుడు ఒక పెద్ద లైన్ గీస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ చిన్న ఆజ్ఞ, ఒకే ఆజ్ఞ, పండు తినొద్దు అని చెప్పి ఆజ్ఞ. ఇజ్రాయేలీలకు సుమారు 623 ఆజ్ఞలు ఇచ్చారు. దాని లైన్ నేను కొంచెం పెంచాను. ఇప్పుడు క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞలు స్థాయి ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞల స్థాయి కంటే తక్కువైన ఆజ్ఞలా, ఎక్కువైన ఆజ్ఞలా? అది నా ప్రశ్న. తక్కువైన ఆజ్ఞలే. తక్కువైన ఆజ్ఞ బ్రదర్. ఎక్కువైన ఆజ్ఞ. నేను ఆజ్ఞల యొక్క తీవ్రత గురించి చెప్తున్నాను. ఆజ్ఞల యొక్క స్థాయి గురించి చెప్తున్నాను. నంబర్లో కాదు కానీ ఆ ఆజ్ఞల యొక్క క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞల యొక్క స్థాయి ఇజ్రాయేలీకి ఇవ్వబడిన 623 ఆజ్ఞల కంటే అవి మాగ్నిట్యూడ్ లో ఎక్కువ తక్కువ అనేది నా ప్రశ్న. ఎక్కువ. ఆ తీవ్రత, ఆజ్ఞల యొక్క తీవ్రత లేదా కఠినత ఎక్కువే బ్రదరు, ఎక్కువే. సో మనం గమనించుకుంటుంటే నేను 3 వర్టికల్ లైన్స్ గీశాను మీ కొరకు. ఆదాము హవ్వలకి ఇచ్చిన ఆజ్ఞల కంటే పితరులకు ఇచ్చిన ఆజ్ఞలు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన ఆజ్ఞలు కొంచెం స్థాయి పెరిగింది. ఆ తర్వాత ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞల యొక్క తీవ్రత లేదా స్థాయి ఇంకా పెరిగింది. ఇజ్రాయేల్ తర్వాత దేవుడు ఏర్పరచుకున్న మనుషులైనటువంటి మనల్ని, క్రైస్తవులకి ఇంకా ఆజ్ఞల యొక్క స్థాయి పెరిగిందే తప్ప తగ్గలేదనే విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి. ఆజ్ఞల యొక్క తీవ్రత లేక స్థాయి లేకపోతే కఠినత పెరిగిందనే మనం చెప్పుకోవాలి. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు చాలా సింపుల్ అని, 2 ఆజ్ఞలు కదా, చాలా సింపుల్, నేను ఈజీగా ఫాలో అవ్వచ్చు అని అనుకోవచ్చాము ఆజ్ఞల గురించి తెలియని వాళ్ళు. కానీ వాస్తవానికి క్రొత్త నిబంధన క్రైస్తవులైన మనము అనేక ఆజ్ఞలు, అవి 2 కనిపిస్తున్నా కానీ అనేక విషయాలలో మనము ఆ దేవుని యొక్క మాటను అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఆజ్ఞల యొక్క తీవ్రత లేదా స్థాయి ఆదాము హవ్వల నుండి నేటి క్రైస్తవులకు మ్యాగ్నిట్యూడ్లీ ఇంక్రీజ్ అయింది అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే నా ప్రియ సహోదరులారా, అతి తక్కువ ఆజ్ఞలు, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినటువంటి, ఆజ్ఞ ఫాలో లేకపోయినటువంటి ఆదాము హవ్వల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడు వారికి ఒకే ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఒక్క ఆజ్ఞను కూడా వారు ఫాలో లేక మిస్ అయిపోయి వారు దేవుని యొక్క కోపానికి లేదా దేవుని యొక్క ఆయన పెట్టిన శాపానికి లోనయ్యారు. లేదంటే దేవునితో వారు శపింపబడ్డారు. దేవుని చేత వారిని దేవుడు క్రష్ చేశాడు, అంటే వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేకపోయారు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉన్నాము. అయితే నేడు క్రైస్తవులుగా మనం అనేక ఆజ్ఞలు పాటించవలసిన వారమై ఉన్నాము. అంతేకాని వారులాగా, పితరులలాగనో లేకపోతే ఆదాము లాగనో లేకపోతే ఇజ్రాయేలీల లాగనో కొన్ని ఆజ్ఞలు పాటిస్తే మనకి సరిపోదు. మనం ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లని బైబిల్ చెప్తుంది. కాబట్టి
మనకి ఇవ్వబడిన ఆజ్ఞల యొక్క తీవ్రత లేదా స్థాయి కఠినత మరీ ఎక్కువగా ఉంది కాబట్టి వీ నీడ్ టు షో అవర్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. ఇంకా ఎక్కువగా మనం జాగ్రత్తగా ఉండాలి, ఫాలో అవ్వాలి, ఆచరించాలనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి మనము గత క్లాసులో ఏం నేర్చుకున్నామంటే, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి వారు పండు తినటము, తద్వారా ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొని రావటము, ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఆ పండు తీసుకొని రావటం గురించి మనం పండు తినటం గురించి గత క్లాసులో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏ విధంగా అయితే అపవాది మానవులను టెంప్ట్ చేస్తుందో, ఏ విధంగా అయితే అపవాది మానవులను శోధిస్తుందో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ 3 విషయాలను బట్టి అపవాది మానవుల్ని ఈజీగా దారి తప్పిస్తుంది. వారి యొక్క క్రమశిక్షణ జీవితాన్ని మార్చివేయగలిగిన శక్తి అపవాది లోకంలో మనకు కనపరుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు, క్రైస్తవులైనా కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ 3 టెంప్టేషన్స్ ని, శోధనల్ని జయించినట్లయితే వారు క్రీస్తు రాజ్యంలోనికి, అనగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలరు. అలాగే క్రీస్తు తన కోసం కట్టుకున్నటువంటి, తను నిర్మించినట్టు, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘంలో స్థానాన్ని పొందగలరు. ఈ 3 టెంప్టేషన్ జయిస్తూనే ఉండాలి. జయించి వారికి సహాయం చేస్తానని యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి ఈ అపవాది పెట్టే టెంప్టేషన్స్ నుంచి మనం అందరం కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గత పాఠంలో మనం నేర్చుకున్నాం. ఆదాము హవ్వలు ఆ టెంప్టేషన్స్ కు లోనైపోయి పాపాన్ని తెచ్చుకున్నారు. అలాంటి టెంప్టేషన్స్ యేసుప్రభు వారికి పెట్టినప్పుడు ఆయన ఆ యొక్క శోధనల్ని జయించారు. అపవాదిని ఓడించి ఆయన విజయాన్ని పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు వారు కూడా మనల్ని విజయం పొందాలని ఆయన కాంక్షిస్తూ ఉన్నారు. మనము మన జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించి ప్రభువులాగా శోధనల్ని జయించే వారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసు వారి లాంటి కుమారులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. మనము యేసు ప్రభువునకు కలిగినటువంటి సారూప్యత ఆత్మ విషయంలో, ఆ సారూప్యతను మనం భూమి మీద కలిగి ఉన్నట్లయితే యేసు ప్రభు వారికి లాగా మనము కూడా దేవునికి కుమారులు అవుతామని ఎఫెసీ పత్రిక తెలియచేస్తా ఉంది. అందుకని ఎఫెసీ పత్రికలో మనం గమనించిన ఫస్ట్ అధ్యాయం కానీ మనం గమనిస్తుంటే, ఆయన ప్రేమ చేత మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు లాంటి కుమారులు కావాలని కోరుకుంటున్నారు. అలాగే యేసు ప్రభు వారికి జ్యేష్ఠత్వం రావాలని అంటే, ఆయన జ్యేష్ఠ కుమారుడు కావాలనంటే, తండ్రికి యేసు ప్రభు వారు ఏకైక కుమారుడు. కానీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు లాగా అనేక మంది కుమారులు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారికి జ్యేష్ఠత్వం ఇవ్వాలని అంటే, మనమందరం కూడా, క్రైస్తవులుగా ఉన్న మనమందరం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని, క్రీస్తునకు కలిగినటువంటి సమానత్వమునకు లేదా పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతతో మనం కలిసి జీవించినట్లయితే అప్పుడు మనము కూడా తండ్రికి కుమారులు అవుతాము. యేసు ప్రభు వారికి ప్రథమ కుమారుడు కాబట్టి ఆయనకి జ్యేష్ఠత్వం వస్తుంది. ఇప్పుడు ఆయన ఒకే ఒక్కడు ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయనకి జ్యేష్ఠత్వం ఇవ్వాలంటే అనేక మంది కుమారులు తయారవ్వాలి. అనేక మంది కుమారులు ఈ యొక్క అపవాది పెట్టే శోధనలను జయించి దేవునికి కుమారులుగా మారాలి, శోధనలు జయించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని క్రొత్త నిబంధన గ్రంథం మనందరికి తెలియజేస్తా ఉంది. అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ ని స్టడీ చేసేటప్పుడు ఆదాము హవ్వలు ఇక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వారిలాగా మనం కాకుండా, వారిలాగా మనం ఫెయిల్ అవ్వకుండా, వారిలాగా శోధనలు ఓడిపోకుండా ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. వారు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారో దానిలో మనం ఫెయిల్ అవ్వకుండా జయిస్తే అప్పుడు మనము నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాము, నిత్య జీవితాన్ని కలిగి ఉంటామనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము. దాని క్రొత్త నిబంధనలో క్రైస్తవులైన మనకు ఏ విధంగా వర్తిస్తుంది, ఏ విధంగా మనం ఆ పాఠాల నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. అయితే దయచేసి మరొకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. ఇది గత పాఠం యొక్క సారాంశము. ఈరోజు మనము ఆదికాండము 3వ అధ్యాయము 16 నుంచి చదువుకోవాలి. 16వ వచనాన్ని సహోదరులు ఆంజనేయులు గారు చదవాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని కోరుచున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పెను. ఆయన
ఆదాము చాలు చాలు నీ భారం విని చాలు బ్రదర్. ఇక్కడ స్త్రీకి దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఏ పాపం చేసినా నాకేం పనిష్మెంట్ రావట్లేదులే అని కొంతమంది అనుకోవచ్చు. కానీ పాత నిబంధనలు అయినా, ఇజ్రాయేలీల కాలంలో అయినా, క్రొత్త నిబంధనలు అయినా, ఎక్కడైనా సరే మనం గమనించినట్లయితే తప్పు చేస్తే, పాపము చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష స్థాయి అనేది అది దేవుని చిత్తంలో ఉంటుంది కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మానవులు కొంతమంది దేవుని శిక్షకు లోనయ్యారు. ఇక్కడ కూడా ఎవరు కూడా దేవుని శిక్షలో నుంచి దేవుని ఆజ్ఞను మీరి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపలేరనే విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆ స్త్రీ ఏదైతే దేవుడు వద్దని చెప్పిన దాన్ని పండును తినిందో వెంటనే ఆయన పనిష్మెంట్ ఇస్తున్నాడు. గర్భఫలాన్ని, ఆమె యొక్క గర్భవేదనను మిక్కిలి హెచ్చించారు. పనిష్మెంట్ అక్కడే ఉంది. వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని ఆమెతో చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. స్త్రీ ప్రయాసను హెచ్చించారు. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో. అలాగే ఆదాంకి ఇచ్చిన పనిష్మెంట్ గురించి మనం ఒకసారి స్టడీ చేద్దాం. ఆదాంకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు 17వ వచనంని మన సహోదరులు చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆదాముతో చదవండి బ్రదర్. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఆదాము వలన నేల శపించుట. ఆదామును కూడా దేవుడు శపించాడు. ప్రయాసపడమన్నాడు, కష్టపడమన్నాడు, చెమటోడ్చమన్నాడు. ఇంకా ఆదాము వలన నేల కూడా శపింపబడింది. ఆదాము వలన నేల కూడా శపింపబడింది. ప్రయాసతోని నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇప్పుడు మన జీవితాలు కూడా ప్రయాసతోనే ఉన్నాయి. అవునా బ్రదర్? ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడుతూ ఉంటాము. మన చర్చి కొరకు ప్రయాసపడుతుంటాము. మన సంఘంలో ఉన్నటువంటి ఇతరుల కొరకు ప్రయాసపడుతుంటాము. మన ఫ్యామిలీ, మన పిల్లలు, తర్వాత వారికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని వారి కొరకు ప్రయాసపడుతూనే ఉంటాం. ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైన ప్రయాస నేడు మనం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక్కడ పర్టికులర్ గా మనం ఏం గమనిస్తున్నాం అంటే నేలను శపించుట మనం చూస్తా ఉన్నాం. నేలను శపించటం ఏంటి? నేలను శపించడం వల్ల వచ్చే నష్టం ఏంటి ఏ బ్రదర్? నేలను శపించడం వల్ల వచ్చే నష్టం ఏంటి? నేలను శపించబడటం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరెవరు కలిసి జీవిస్తున్నారు? వాస్తవానికి ఆదాము, హవ్వ, ఇంకెవరున్నారు భూమి మీద? సమస్త భూ జంతువులు. ఇప్పుడున్న క్రూరమైన జంతువులు అప్పుడు లేవండి. ఇప్పుడున్న క్రూరమైన జంతువులు అప్పటి కాలంలో ఉన్నాయి. ఆదాము అవ్వల కాలంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. నేలను శపింపబడక మునుపు వరకు కూడా క్రూరమైన జంతువులు ఆదాము, హవ్వలు వీళ్ళందరూ కలిసి భూమి మీద ఉన్నారు. క్రూరమైన జంతువుల వలన ఆదాము, హవ్వలకు ఎలాంటి హాని కలగలేదు. మీరు గమనించండి. నేలను శపించిన తర్వాతే మనం గమనించినట్లయితే
భూజంతువులలో క్రూరత్వము ప్రారంభమైనట్లుగా మనం గమనించవచ్చు. భూజంతువులలోనే ఈ భూజంతువుల్లో పర్టికులర్ గా మనం గమనించినట్లయితే నేలను శపించడం ద్వారా నేల మీద పాకే వాటన్నిటిలో కూడా ఆ శాపానికి లోనైనవి కాబట్టి దాని నుంచి వచ్చే వాటన్నిటిలో కూడా ఆ ప్రభావము శపించడం వలన కలిగిన ప్రభావము మిగతా వాటిపైన కూడా పడినట్లుగా మనం గమనించాలి. నాట్ ఓన్లీ ఫర్ ద అర్త్ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి కూడా ఆ శాపము వలన దాని ప్రతిఫలాన్ని పొందినాయి. ఆ విధంగా ఈ నేలను శపించడం వల్ల జంతువులలో క్రూరత్వం వచ్చింది. జంతువుల్లో క్రూరత్వం వచ్చింది నేలను శపించడం ద్వారా. జంతువులే కాదు, అంత మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి దేవుడు మంచిగా ఉండాలని కోరుకున్న వాటన్నిటిలో కూడా ఇలాంటి స్వాభావికము రావటం మనం గమనిస్తూ ఉన్నాం. చెడు స్వభావము రావటం మనం గమనిస్తున్నాం. యాక్చువల్గా దేవుడు ఏ చెడ్డ కార్యం కూడా ఆయన చేయడు కాబట్టి ఆయన మంచి పనులే చేస్తాడు. మన ద్వారా, మన మానవులు చేసిన తప్పుల ద్వారా మిగతా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిల్లో ఈ యొక్క దుష్ప్రభావము కలిగినట్లుగా లేదంటే వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి నేల శపించబడటం వల్ల జంతువులలో క్రూరత్వం రావటం మనం గమనిస్తాము. అలాగే ఆ తర్వాత ప్రయాసతోని నీ బ్రతుకు దినములని నీవు పంట తిందువు అని చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాము. 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మలపించును, పొలములలో నుండి పంట తిందువు, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదు అంటూ ఉన్నారు. తిరిగి నువ్వు మన్నైపోతావు, నీవు మన్నే అని దేవుడు ఆదామును శపించటము గమనిస్తూ ఉన్నాం. మనం ఆదామును శపించడం గమనిస్తూ ఉన్నాం. మానవుల యొక్క జీవితం మొత్తం అక్కడే చెప్పేశాడు. మొత్తం లైఫ్ అంతా 2 లైన్లో ఉంచేశాడు. పురుషులుగా మన జీవిత చక్రం అంతా కూడా అక్కడ కనపడతా ఉంది. యవ్వన ప్రాయము, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది అని అనుకుంటాం. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది అనుకుని యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా మ్యారేజ్ కాలాన్ని గడుపుతాం. ఆ తర్వాత అలాగే ఉంటుందా బ్రదర్? మ్యారేజ్ లైఫ్ తర్వాత మనం అందరం ఈ లోక రీత్యా అంటే భౌతికంగా మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటున్నామా? లేదు బ్రదర్. లేదు కదండి. కష్టపడాల్సిందే. నేనైతే 6:30కే బయలుదేరుతాను కష్టం కోసం, బ్రతుకు తెరువు కోసం. 6:30కి అంటే 5:30కి లెగవాలి ప్రతిరోజు. నేను 6:30కి నా కాలేజీకి నేను వెళ్ళాలి. 6:30 గంటలకే నా వర్క్ ను ప్రారంభించాలి. సుమారు 12 గంటలు నేను పనిచేయాలి. 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు. ప్రయాస కాదా? కష్టమా కాదా? ప్రతిరోజు ఎంతో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బాడీ అంత వర్క్ ని, స్ట్రెయిన్ ని తీసుకోవడానికి ఇష్టపడదు. అయినా కూడా ప్రయాసతో మనం కష్టపడతా ఉన్నాం కదా. అక్కడే చెప్పేశాడు దేవుడు, ఆదాముకు చెప్పాడు చెమట ఓడుస్తాం అని. బ్రదర్, మొత్తం పురుషుల యొక్క లైఫ్ అంతా కూడా అక్కడే ఉంది. ఆ 2 వచనాల్లో ఉన్నాయి కాబట్టి దాన్నే మనం కొనసాగిస్తున్నాం. ప్రయాసతో, కష్టంతో, బాధతోటి పనులు చేస్తూ ఉన్నాం, చెమట ఓడుస్తూ ఉన్నాం. తర్వాత ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాము, బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాము. తర్వాత ఇంత సంపాదించిన ఏంటంటే తిరిగి నువ్వు మళ్ళీ మంట అయిపోవాల్సిందే కదండి. ఇంత కష్టం మా పురుషులకి ఎవరి వల్ల వచ్చిందండి? ఆదాం వల్లేనా, హవ్వ వల్ల కూడా ఉందా?
మెయిన్ అవ్వ కారణం వల్లే బ్రదర్. మెయిన్ మెయిన్ అవ్వే బ్రదర్. మెయిన్ కారణం మెయిన్ మెయిన్ అవ్వ. కారణం మెయిన్ అవే మెయిన్ అబ్బాయి ఆయన ఇద్దరు. ఎక్కడికి ఇంకా మొహమాటం ఎక్కువ కదా ఆదాం గారికి. ఆయన కాదని లేకపోయాడు. భార్యను అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ మాట కాదని లేక ఆమె తిన్న పండు తినకపోతే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి ఆదాం గారు అవకాశం ఉన్నా కూడా తనకున్న అవకాశాన్ని కోల్పోయి ఆ పండు తినటం వల్ల పురుషులుగా మనకు అనేక కష్టాలు, ఇబ్బందులు, లేదంటే ఈ ప్రయాస అనేది మనకు బాగా వచ్చింది కదా. మన ఆదాం గారు తినకుండా ఉంటే మరి ఎలా ఉండేదో తెలియదు కానీ బట్ మనం సాధారణంగా మాట్లాడుకుంటున్నాం ఊరికే సరదాగా. ఆయన కూడా తిన్నాడు కాబట్టి ఆయన నుంచి ఆ ప్రయాస, కష్టపడే తత్వము, తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యత, నేలను సేద్యపరిచే బాధ్యత, వ్యవసాయం చేసే బాధ్యత ఎక్కువగా పురుషులు ఈ లోకంలో తీసుకుంటున్నట్లుగా, ప్రయాసపడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. అది పితృ పారంపర్యంగా వస్తుంది ఆదాం గారి దగ్గర నుంచి మన వరకు కూడా. ఆ ప్రయాసపడే తత్వము, కష్టపడే తత్వము, సేద్యం చేసే తత్వం అనేది వచ్చింది మన హవ్వమ్మ గారి ద్వారా అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. హవ్వ అంటే అర్థం ఏంటండి? హవ్వ అంటే అర్థం ఏంటి? ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. తర్వాత కూడా చూడండి. అయితే ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. హవ్వ అంటే జీవము. కదండి, హవ్వ అంటే జీవము. ఇంగ్లీష్ లో ఈవ్ అంటే లైఫ్. ఈవ్ అంటే లైఫ్ కదండి. జీవము గల ప్రతి వానికి అంటే ఆదాము హవ్వల తర్వాత వచ్చిన జనరేషన్స్ కన్నిటికి కూడా ఆమె తల్లి. ఆమె ద్వారానే నెక్స్ట్ జనరేషన్స్ వచ్చాయి అనే విషయాన్ని మనం గమనించాలి. నేడు మనం కూడా ఒకానొకప్పుడు అంటే ఆరిజిన్ ఆలోచిస్తే మనందరికి కూడా తల్లి హవ్వమ్మ గారే. అందుకని జీవము గల ప్రతి వానికి తల్లి అన్నది ఆమె. అందుకనే ఇంగ్లీష్ లో ఈవ్ అంటే లైఫ్ అని చెప్పబడింది. ఇంగ్లీష్ లో ఈవ్ అంటే లైఫ్ అని చెప్పబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంది? ద మ్యాన్ కాల్డ్ హిజ్ వైఫ్ నేమ్ ఈవ్ బికాస్ షీ వాస్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. షీ వాస్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. జీవము కలిగిన వాటన్నిటికి కూడా ఆమె తల్లి. జీవం అంటే మన మనుషుల గురించి తల్లిగా మనం గమనిస్తూ ఉన్నాము. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాలు. కొంతమంది అంటారండి, దేవుడు బలిచ్చాడు జంతువుల్ని, ఆదాము హవ్వలు చేసిన పాప పరిహారార్థంగా జంతువులను బలిస్తే ఆ జంతువులను బలిచ్చిన తర్వాత వచ్చిన ఆ చర్మాన్ని వారికి చొక్కాలుగా చేయించారని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ఏ బ్రదర్ అనుకుంటారా? మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? విన్నాం సార్. విన్నారు. వేరే ఓకే. సేవకులు చెప్తే విన్నాం. అదే అది మీరు గమనించండి. దేవుడు బలి ఎవరికి ఇచ్చినట్లు? జంతువుకి ఇచ్చినట్టు. అదే జంతువు బలిని ఎవరికి ఇచ్చినట్లు? ఎవరు పాపాన్ని పరిహరించేవారు? ఇప్పుడు ఇజ్రాయేలీల కాలంలో ఎవరైనా పాపం చేస్తే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చేవాడు. ప్రధాన యాజకుడు అది దేవుని సమక్షంలో
పాప పరిహారార్థంగా దేవునికి అర్పించేవారు. అప్పుడు పాపాలు క్షమింపబడేవి. ఇప్పుడు చేస్తుంది ఎవరు ఆ పని? దేవుడే చేస్తున్నాడు కదా. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఎవరికి ఇస్తున్నట్లు? తనకు తాను ఇచ్చుకోడు కదా. కాబట్టి అది సరైన బోధ కాదు, సరైన బోధ కాదు. దేవుడు అక్కడే ఉన్నాడు కదా, వారిని డైరెక్ట్ గా క్షమించవచ్చు, బలి అర్పించాల్సిన పని లేదు ఆయన. అయితే వారి పైన ఉన్న ప్రేమ చొప్పున ఆయన చర్మపు చొక్కాయలను చేయించారు. ఎట్లా అది సాధ్యం అంటే, మరి ముందు జరిగిన ప్రక్రియ ఏంటి? ముందు జరిగిన ప్రక్రియ ఏంటి? జంతువులన్నీ కూడా ఉద్భవించినంటే భూమి నుంచి వచ్చినాయి కదా, మొక్కలన్నీ ఉద్భవించినట్టే వచ్చినాయి కదా, సముద్రము చేపలు, వివిధ రకాల చేపలు ఇవ్వమంటే అన్ని చేపలు వచ్చినాయి కదా. ఎందుకు చర్మపు చొక్కాలు వచ్చును కాక అంటే ఎందుకు రావు? దానికి జంతు బలి అవసరం లేదు కదా, డైరెక్ట్ గా చర్మపు చొక్కాలే వచ్చేస్తాయి ఆయనకి. దాన్నే ఫియాట్ క్రియేషన్ అంటారు. దేవుడు మాట సెలవిస్తే దానంతట అవే వస్తాయి, ఏర్పడతాయి. అందుకు ఆయన దేవుడు అయ్యాడు, ఆయన అద్భుతకరుడు కాబట్టి. మాట చెప్తే చాలు, వారికి ఏది నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆయన మరి బలి ఇవ్వాల్సిన పని లేదు, అక్కడే ఉన్నాడు ఆయన. పాప పరిహారార్థం వాళ్ళకి చేయాలనుకుంటే చెప్పాడు వాళ్ళకి, ఇదిగో మీరు ఇది చేశారు కాబట్టి ఇదిగో ఇది ప్రయాసపడండి, అదే పనిష్మెంట్, అదే క్షమాపణ. ఇంకా మళ్ళీ ఆయన ఏమి ప్రత్యేకంగా బలి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి చర్మపు చొక్కాయలను చేయించడం అనే దాన్ని కూడా కొంతమంది హిందూ సోదరులు తప్పుపడుతుంటారు. దేవుడు అక్కడే జంతువులను బలిగా ఇచ్చి ఇవ్వటము అవన్నీ దేవునికి తగదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. దేవుడు ప్రేమతో వారికి చొక్కాలు, ఫియాట్ క్రియేషన్ అంటారు, మాట సెలవిస్తే వచ్చేవి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంటారు. మనోహ దగ్గర కూడా మాట్లాడిన తర్వాత దేవదూతలు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, వెంటనే వాళ్ళు మాయమైపోతారు, అక్కడి నుంచి కనపడరు. ఇంకా దాన్నే ఫియాట్ క్రియేషన్ అంటారు. అవసరం తగ్గట్టుగా అక్కడ అప్పీర్ అవుతుంది, అవసరం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి దేవుడు మాట ద్వారా వారికి చర్మపు చొక్కాయలను కూడా చేయించి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాని బలులు అర్పించినట్టుగా ఎక్కడ లేదు ఇక్కడ. తర్వాత ఇంకొక పాయింట్ కూడా చూడండి మీరు. చేయించారంటే ఎవరితో చేయించారు అనే మాట కూడా వస్తుంది కదా. ఎవరితో చేయించారు? ఆయన చేయలేదేమో, ఎవరితో చేయించారు అనే డౌట్ కూడా రావచ్చు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా నీకు అక్కడ మెన్షన్ చేయలేదు, పలానా వాళ్ళు చేశారు అని కానీ మెన్షన్ చేయలేదు. ఆయన చేయించి ఇచ్చారంటే మాట ద్వారా కలిగి ఉండొచ్చు, లేకపోతే ఆయన రెడీ చేసి ఉండొచ్చు. ఆయన మాట చెప్తే రెడీ అయిపోయి ఉండొచ్చు ఆటోమేటిక్ గా. అంతే తప్ప వేరే అర్థం మనం కలపకూడదు. ఎవరో చేయించారు, దేవదూతలు చేయించారు, లేదా దేవదూతలు కుట్టారు వాళ్ళ అనే మాటలు మనం చెప్పకూడదు. దేవదూతలు బలి ఇచ్చారు, చర్మం వలిశారు, దాన్ని చొక్కాలుగా కుట్టారు, ఇవి లేనిపోయిన కలిపి చెప్పకూడదు. మనం ముందేం జరిగిందో దానికి ప్యారలల్ గానే మనం మాట్లాడుకోవాలి కదా. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం చూద్దాం, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 29. ఇరవై తొమ్మిది చదవండి సార్ ఎవరన్నా. ఓకే బ్రదర్. ద్వితీయోపదేశకాండము 29. రహస్యములు మన దేవుడు యెహోవాకు చెప్పును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. వెరీ గుడ్ అండి. ఇక్కడ మనం గమనిస్తే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందిన, ఆయనతో ఉంటాయి రహస్యాలన్నీ కూడా. ఒకవేళ బయలుపరచాలనుకుంటే ఆయన మనకి ఇచ్చేస్తాడు. మనకు అవసరం లేదు, దీన్ని బయలుపరచాల్సిన అవసరం లేదు అనుకుంటే మనకి ఇవ్వడు. అలా అని మనం ఏదేదో ఊహించుకొని ఏదేదో కల్పించుకొని ఆయన రహస్యంగా ఉంచిన విషయాల పట్ల మనం ఆసక్తి చూపించి
ఆ రహస్యాలను బట్టబయలు చేయాలనే తహతతో ఆజ్ఞ అతిక్రమిస్తే రేపు మనం పాపానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందిన అయితే ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. అవి మనకిచ్చాడు బయలుపరిచినవి. ఇదిగో మీరు ఫాలో అవ్వండి, అనుసరించండి, తెలుసుకోండి, నేర్చుకోండి, ఇలా దేవుడు చెప్తూ మనకిస్తాడు. అట్లా కాకుండా మనవి మన సంతతివి అలా కాకుండా ఉన్నవన్నీ కూడా అవి దేవునికి చెందినవి. అంతేకాని ఆయనకి చెందిన విషయాల్లో మనం వేలు పెట్టి మాకు బయలుపరచండి అని మనం తీసుకొని రాకూడదు. అలా అయ్యుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు అని మనం లేనిపోయిన ఊహల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అలా లేనిపోయిన ఊహల్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కుడికైనను ఎడమకైనను వెళ్ళే ప్రమాదం ఉంటది. దాని ద్వారా మనం ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి మనము చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా పాపమే కాబట్టి వీలైనంత వరకు మనము ఈ విషయాల పట్ల ఏదైతే క్రొత్త విషయాలు బైబిల్లో లేని విషయాలను త్రవ్వి తీయాలని మాత్రం కోరుకోకూడదు. ఉన్నవి మనవి ఎంతవరకు దేవుడు అనుగ్రహిస్తే వాటిని కూలంకుషంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోవటమే. అంతేకాని లేని వాటికి నేనేదో పలానా బుక్ చదివాను, పలానా ఆయన ఇలాగ రాశాడంటే అది బైబిల్లో లేదు. ఆయన ఆలోచన దేవుని ఆలోచనలో ఉన్న విషయాల పట్ల మనం అందరం కూడా దైవజనులుగా శ్రద్ధ వహించాలి. దైవజనులుగా మనం నేర్చుకొని ఇదిగో దేవుడు ఇలాగ చెప్తున్నాడు అంతే. ఒకని ఊహను మనం తీసుకొచ్చి ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు అని మనం వాక్యంలో కలిపి చెప్తే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా మనము పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి ఈ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చర్మపు చొక్కాలు చేయించే విషయంలో కూడా దేర్ ఆర్ మెనీ కాంట్రవర్షన్స్ ఇన్ ది తెలుగు స్టేట్స్. రకరకాల మెంబర్స్, ప్రీచర్స్ లేదా బోధకులు వాళ్ళ ఇష్టాన రీతిగా బోధిస్తారు. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆయన చేయించి ఇచ్చారు చర్మపు చొక్కాలు అని మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. తర్వాత 22వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 22 చదవండి బ్రదర్. అప్పుడు దేవుడైన యెహోవా చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని. చదవండి, మిగతాది కూడా చదవండి. ఆ పారాగ్రాఫ్ అంతా చదవండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటల నుండి అతని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. Thank you. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడినో దానిని సేదపరచుటకు ఏదైనా తోటలో అతన్ని పంపివేసను. గమనించండి, ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాడంటే ఆదాం గారు సిన్ స్టేట్ లో ఉన్నాడు, పాపపు స్థితిలో ఉన్నాడు. ఆ పాపపు స్థితిలో అతడు గాని జీవవృక్ష ఫలాన్ని తిని ఉంటే అతడు అదే స్టేట్ లో కొనసాగేవాడు, పాపపు స్థితిలోనే కొనసాగేవాడు. అతడు దేవుడి నుంచి పూర్తి ఎడబాటుని కలిగి ఉండేవాడు, నిరంతర ఎడబాటుని కలిగి ఉండేది. ఎందుకంటే పాపము దేవునికి అసహ్యమైన కార్యము కాబట్టి, పాపము దేవుడు కలిసి ఉండలేరు కాబట్టి, అపవాది దేవుడు కలిసి ఉండలేరు కాబట్టి, ఇక్కడ ఒకవేళ ఆదాము కానీ ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తిని ఉంటే అతడు నిరంతరము పాపిగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఆయన్ను ప్రొటెక్ట్ చేయడం కొరకు ఆదాము పైన ఉన్న ప్రేమను వెల్లడి చేయడానికి దేవుడు ఆ వృక్ష ఫలాన్ని తినకుండా అడ్డుకోగలిగాడు. అక్కడ ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, కెరూబులు నుంచాడు, ఖడ్గజ్వాలను ఉంచాడు. ఆ పండు తినకుండా ఆదామును సేవ్ చేశాడు.
కదండి. అయితే ఇక్కడ ఏం మిస్ అయింది ఆదాముకు? జీవవృక్ష ఫలమును తినే ఛాన్స్ మిస్ అయింది. ఆ ఛాన్స్ మళ్ళీ దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. మరి ఆ ఏదైనా తోట భూమి మీద ఎన్ని రోజులు ఉందో మనకు తెలియదు, కానీ ఆ ప్లేస్ ఎన్నాళ్ళు అలా కొనసాగిందో మనకు తెలియదు, కానీ కెరూబులు ఖడ్గజ్వాల ఎన్ని రోజులు అక్కడ చాపలాగా ఉన్నదో మనకు తెలియదు, కానీ నేను అనుకోవటం అంటే బైబిల్ ప్రకారమే, బైబిల్లో ఉన్న విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు జలప్రళయం రప్పించి నోవహు కాలంలో ఈ భూమి మొత్తాన్ని, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని కూడా ఆయన నాశనం చేశాడు. కాబట్టి ఆ కాలంలోనే ఏదైనా తోట దాని యొక్క స్వరూపం అంతా కూడా మారిపోయి ఉండొచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఏదైతే ఏదైనా తోటలో మానవుల కొరకు దేవుడు ప్రేమించి ఆ జీవవృక్ష ఫలాన్ని మానవుల యొక్క శ్రేయస్ కొరకు ఉంచారో, మిస్ అయినటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని పొందే అవకాశాన్ని మళ్ళీ ఆయన మనకు క్రీస్తు ద్వారా కల్పిస్తూ ఉన్నారు. ఆ వృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవిస్తూ నిరంతరముగా దేవునితో ఉండాలని ఆయన కాంక్ష. కాబట్టి మానవులకు ఆయన యొక్క ప్లాన్ లో మానవులకు ఆ వృక్ష ఫలాన్ని నిరంతరం జీవించే ఛాన్స్ ను, ఆ యొక్క అవకాశాన్ని కల్పించడం మనం గమనిస్తాం. అందుకని మనం ఒకసారి ప్రకటన గ్రంథం చదువుకోవాలి. 23వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. 23:14. ప్రకటన గ్రంథము 23వ అధ్యాయం 22:14. ఓకే, 22:14. ప్రకటన గ్రంథము 22:14. జీవ వృక్షమునకు జీవవృక్ష హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని ధన్యులు. వెరీ గుడ్ అండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై. ముందేమైంది? ఆ జీవ వృక్షాన్ని పొందే హక్కును కోల్పోయారు పాప స్థితిలో ఉండటం వల్ల. జీవవృక్ష ఫలాన్ని తినే హక్కును కోల్పోయారు. అంటే ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో. ట్రీ ఆఫ్ లైఫ్, దాన్ని మిస్ అయిపోయారు. దానికి ఇప్పుడు హక్కుదారులు అవుతున్నారు ఎవరు? క్రైస్తవులు. క్రీస్తు ద్వారా ఎవరి పాపములు అయితే కడగబడ్డాయో వారందరూ కూడా జీవవృక్ష ఫలాన్ని పొందటానికి హక్కుదారులయ్యారు కదండి. హక్కుదారులయ్యారు కాబట్టి గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు ఏదైతే మిస్ అయ్యారో, ఆదాము ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి పొందే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడు. ఆదాముకు లేదు కానీ ఆ భాగ్యము, మనకు క్రీస్తు రక్తం ద్వారా మన పాపములు కడగబడిన తర్వాత మనం నిత్య జీవితంలోకి జీవించే ఛాన్స్ మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందామా. 12 అక్కడే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. వాని క్రియల చొప్పున ప్రతి వాని శిక్షకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటి ఆ జీతము? సిద్ధపరిచిన జీతం ఏంటి అనంటే అదిగో అదే జీవవృక్ష ఫలము, నిరంతరము జీవించే అవకాశము. అది ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. క్రియలు చొప్పున మంచి క్రియలు చేసిన వారందరూ కూడా హక్కుదారులు అవుతారు. ఆ వృక్ష ఫలాన్ని పొందుతారు. ఆదాము కోల్పోయిన దాన్ని తిరిగి పొందుతారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆదాము హవ్వలు వారికి దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్స్ గురించి స్టడీ చేశాము. అలాగే హవ్వ అంటే జీవం అని లేదా లైఫ్ అని నేర్చుకున్నాము. తర్వాత ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వాళ్ళకి దేవుడు పనిష్మెంట్ గా వర్క్ అలాట్మెంట్ చేశాడు అనే విషయాన్ని మనం స్టడీ చేశాము. తర్వాత ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్న కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాము.